అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. నకిలీ ఫైర్ ఎన్ఓసీ సర్టిఫికేట్లు సమర్పించి అనుమతులు పొందిన 8 జూనియర్ కాలేజీ యాజమాన్యాలపై క్రిమినల్ కేసు నమోదైంది. హైడ్రా అడిషనల్ డైరెక్టర్ ఫిర్యాదు మేరకు లేక్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తును స్టార్ట్ చేశారు. గత ఫిబ్రవరిలో హైందవి జూనియర్ కాలేజీపై నకిలీ ఫైర్ ఎన్ఓసీ సమర్పించినట్లు ఫిర్యాదు అందింది. ఆ కంప్లైంట్పై విచారణ చేపట్టగా ఇంకొన్ని దొంగ సంతకాలు బయటపడ్డాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల నుంచి వచ్చిన 76 ఫైర్ ఎన్ఓసీలను చెక్ చేయగా వాటిలో 8 సర్టిఫికేట్లు నకిలీవని తేలింది. ఫేక్ సర్టిఫికేట్లు ఇచ్చిన కాలేజీల అనుమతులు, అఫిలియేషన్లు రద్దు చేయాలని హైడ్రా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారులకు లేఖలు పంపింది. ప్రభుత్వ పత్రాల ఫోర్జరీ, తప్పుడు ధృవపత్రాల వినియోగం, ప్రజల భద్రతకు ముప్పు కలిగించే చర్యలు జరిగినట్లు ఫిర్యాదులో పేర్కొంది. దీంతో లేక్ పోలీస్ స్టేషన్లో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నకిలీ ఫైర్ ఎన్ఓసీ సర్టిఫికేట్లు సమర్పించిన అనుమతులు పొందిన 8 జూనియర్ కాలేజీ యాజమాన్యాలపై క్రిమినల్ కేసు నమోదైంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల మనకి మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. రమేష్ వైట్ల, ఇదొక సంచలన విషయం అని చెప్పవచ్చు. ఎందుకంటే 8 కాలేజీలు ఏకంగా ఫైర్ సంబంధించి ఎన్ఓసి నకిలీ ఫైర్ సర్టిఫికేట్లను ప్రొడ్యూస్ చేసి కాలేజీలు అనుమతి తీసుకోవడం జరిగింది. అయితే గతంలో కూడా ఇలాంటి కాలేజీలు కూడా బయటపడ్డాయి. అయితే గతంలో ఎవరు పట్టించుకోలేదు. కానీ ఈసారి మొత్తంగా ఫైర్ ఎన్ఓసి తప్పనిసరిగా హైడ్రా నుంచి తీసుకోవాలని చెప్పి ఇప్పటికి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఈ ఆదేశాల నేపథ్యంలో ఔటర్ రింగ్ లో లోపల ఉన్న కాలేజీలన్నీ కూడా జూనియర్ కాలేజీ తప్పనిసరిగా హైడ్రా నుంచి అటు ఎన్ఓసీలు తీసుకోవాల్సి ఉంటుంది. 76 కాలేజీలు ఎన్ఓసీ కోసం దరఖాస్తు చేయగా అవన్నిటి కూడా వాటిలో కొన్ని సంబంధించి ఎన్ఓసీలకు సంబంధించి ఇటీవల కాలంలో వెంటనే అక్కడ అధికారులు తయారు చేసి ఆ మేరకు ఆ కాలేజీల పైన కేసు నమోదు హైదరాబాద్ మేరకు రంగనాథ్ సంతకాలతో పాటు అక్కడ ఉన్న ఉన్నతాధికారుల సంతకాలన్నీ ఫోర్జరీ చేసి ఆ మేరకు ఫైర్ ఎన్ఓసీని అటు ప్రభుత్వానికి సమర్పించి జూనియర్ కాలేజీ సంబంధించి పర్మిషన్ తీసుకోవడం జరిగింది. అయితే హైడ్రా రంగనాథ్ సంతకాలు ఫోర్జరీ చేసిన నేపథ్యంలో 8 కాలేజీల లైసెన్సులు రద్దు చేయాలి, ఫైర్ పర్మిషన్ రద్దు చేసి కూడా హైడ్రా సిఫార్సు చేసింది. దాంట్లో 8 కాలేజీలో బర్కత్పూర్ సంబంధించిన అత్యంత పురాతనమైన హైందవి జూనియర్ కాలేజీలు, తర్వాత రెజెన్సీ జూనియర్ కాలేజ్, తర్వాత ప్రియాంక జూనియర్ కాలేజ్, మదర్స్ గర్ల్స్ జూనియర్ కాలేజ్, శ్రీచంద్ర జూనియర్ కాలేజ్, న్యూ ఎరా జూనియర్ కాలేజ్, షాహీన్ జూనియర్ కాలేజ్, వశిష్ఠ జూనియర్ కాలేజ్, ఇవన్నీ కూడా హైదరాబాద్ లో అతి పురాతనమైన కాలేజీలు, అత్యంత పాత కాలం నాటికి నడుస్తున్న కాలేజీలు. దాదాపు ఒక్కొక్క కాలేజీకి 40 సంవత్సరాలు వ్యాపించిన చరిత్ర ఉంది. అలాంటి పాత కాలేజీలు ఏకంగా తమ బిల్డింగ్లకు సరైన వసతులు లేకపోవడంతో పాటుగా వాటికి యూనివర్సిటీ కోసం అప్లై చేస్తే రావన్న ఆందోళనతోటి వీళ్ళే డైరెక్ట్ గా ఒక నకిలీ యూనివర్సిటీ తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించి జూనియర్ కాలేజీలు అనుమతించుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు హైడ్రా ఇచ్చిన ఫిర్యాదు తోటి ఈ 8 కాలేజీల పర్మిషన్ కూడా రద్దు చేయబోతున్నారు. దీనిపైన క్రిమినల్ కేసులు ఇప్పటికే నమోదైంది. పూర్తి స్థాయిలో దర్యాప్తులు చేయబోతున్నారు. అయితే వీటిపైన సెక్షన్ 337, 336, 340, 318 బిఎన్ఎస్ సెక్షన్ 3/5 కింద సెక్షన్ కింద లేక్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఆ కాలేజీ యజమానులపై చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. అలాగే ఈ ఫిర్యాదుకు సంబంధించి ఇంటర్మీడియట్ బోర్డు స్పందించిందా, లేకపోతే వేచి చూస్తోందంటారా? దీనికి సంబంధించి కూడా ఇంటర్మీడియట్ బోర్డుకి ఇప్పటికే ముందస్తుగా హైడ్రా కమిషనర్ ఏకంగా ఇంటర్మీడియట్ బోర్డుకు ఈ కాలేజీలో నకిలీ నోట్స్ సమర్పించినట్లుగా గుర్తించి వెంటనే ఇంటర్మీడియట్ బోర్డుకు ఒక లేఖ రాశారు. దాంట్లో ఒక ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. నకిలీ ఎన్ఓసీ ఇవ్వకపోయినా తమ సంతకాలని ఫోర్జీ చేసి నకిలీ ఎన్ఓసీలు మీకు పత్రాలు సమర్పించిన ఈ 8 కాలేజీలపైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఇప్పటికే హైడ్రా ఏకంగా అటు ఇంటర్నల్ బోర్డుకు లేఖ రాయడం జరిగింది. వాటిపైన కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ఇప్పుడు ప్రకటించారు. అయితే వాటి లైసెన్స్ కూడా రద్దు చేసే అవకాశం కనబడుతుంది. అయితే మధ్యతన అంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ ఇయర్ మధ్యలో ఉన్న నేపథ్యంలో వాటిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటూ చూడాల్సిందే. వీటిపైన కఠిన చర్యలు అయితే ఉంటాయని చెప్పి ఇంటర్మీడియట్ బోర్డు చెప్తుంది. మరొక క్రిమినల్ కేసు ఇప్పటికే నమోదు చేసిన నేపథ్యంలో ఆ యాజమాన్యాల పైన కూడా కేసు నమోదు చేస్తున్నాం కాబట్టి వాటిపైన కూడా సీరియస్ యాక్షన్ ఉంటుందని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. ఓకే రమేష్.
నకిలీ ఫైర్ ఎన్ఓసి సర్టిఫికెట్లు సమర్పించి అనుమతులు పొందిన 8 జూనియర్ కాలేజీల యాజమాన్యాలపై క్రిమినల్ కేసు నమోదైంది. హైడ్రా అడిషనల్ డైరెక్టర్ ఫిర్యాదు మేరకు లేక్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తును స్టార్ట్ చేశారు. గత ఫిబ్రవరిలో హైందవి జూనియర్ కాలేజీపై నకిలీ ఫైర్ ఎన్ఓసి సమర్పించినట్లుగా ఫిర్యాదు అందింది. ఆ కంప్లైంట్ పై విచారణ చేపట్టగా ఇంకొన్ని దొంగ సంతకాలు బయటపడ్డాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల నుంచి వచ్చిన 76 ఫైర్ ఎన్ఓసీలను పరిశీలించగా వాటిలో 8 సర్టిఫికెట్లు నకిలీవని తేలింది. ఫేక్ సర్టిఫికెట్లు ఇచ్చిన కాలేజీల అనుమతులు, అఫిలియేషన్లు రద్దు చేయాలని హైడ్రా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారులకు లేఖలు పంపింది. ప్రభుత్వ పత్రాల ఫోర్జరీ, తప్పుడు ధృవపత్రాల వినియోగం, ప్రజల భద్రతకు ముప్పు కలిగించే చర్యలు జరిగినట్టుగా ఫిర్యాదులో పేర్కొంది. దీంతో లేక్ పోలీస్ స్టేషన్లో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.